మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలపడానికి నిజంగా మీరు చాలా కృషి చేసిర్రు. చేయడమే గాకుండా ఇంతకుముందు ఆఫ్‌లైన్‌లో మనం మాట్లాడినట్టుగా ప్రసంగాలు చాలా మంది చేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ ఏదో ఒక విషయం గురించి ఒకసారి మాట్లాడి వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మీరు ఆ విషయం గురించి స్వామివారితో పాటు నిలబడడమే కాకుండా బయటకు తెలపడమే కాకుండా ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా అక్కడ ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మహాజన శక్తి తరపున. ఆ కార్యక్రమం వివరాలు ఒక్కసారి మాకు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే శంకర స్వామీజీ వారి విషయంలో ఇప్పుడు రాత్రికి రాత్రి ఒక పెరిఫెరల్ హైదరాబాద్ నుంచి కొంచెం దూరంలో ఉన్న ప్రాంతంలో వారు అనేకమైనటువంటి హిందూ సమ్మేళనాల్లో ప్రసంగిస్తూ వస్తూ ఉన్నారు. హిందువుల చైతన్యం గురించి, హిందువులను జాగరణ చేయడానికి వారు భాషణలు ఇస్తూ ఉన్నప్పుడు వారికి అన్యమతస్తుల నుంచి థ్రెట్ ఉండే అవకాశం కూడా మనం సహజంగా ఊహించవచ్చు కదా. సో ఆ రాత్రిపూట సడన్గా ఎటువంటి నోటీస్ లేకుండా వచ్చిన వ్యక్తులు యూనిఫామ్లో వచ్చినారు, కానీ ఆ యూనిఫామ్ దాన్ని మనం వేరే వ్యక్తులు కూడా వేసుకొని వచ్చి నేను కిల్ చేయడానికి కూడా ఒక కుట్ర చేయవచ్చు కదా, సందేహం లేకుండా. ఎందుకంటే వారు ధర్మ జాగరణ విషయంలో ఒక 50 హిందూ సమ్మేళనాల్లో ప్రసంగించారు. డెడికేటెడ్గా ఆయన మొత్తం జాతిని జాగృతం చేయడానికే వచ్చారు. ఈ కార్యక్రమం నచ్చని వాళ్ళు కుట్ర చేసి ఉంటే ఏంటి పరిస్థితి? ఒకటి మనకు తెలిసే అవకాశం లేదు. రెండోది ఏంటంటే, నేను కూడా పోలీస్ వారిని ఏమని అడుగుతున్నా అంటే, మీరు ఏదైనా రిటర్న్గా ఉండుంటే తీసుకొని వచ్చుంటే బాగుండేది, ఆర్డర్ కానీ ఏదైనా తీసుకొని వచ్చుంటే, లేదా నిజంగానే శాంతి భద్రత సమస్యని మీరు ఏమైనా భావించి ఉంటే ఉదయం పూట రావాల్సి ఉంటుంది, పలానా అంశం మీద మేము దీన్ని ఆపుతున్నామని చెప్పాల్సి ఉంటుంది. లేదు, మీకు శాంతి భద్రత సమస్య నిజంగా మూలాల్లోకి వెళ్తే ఎక్కడ తలెత్తుతుంది? ఇది హిందూ దేవాలయంలో అమ్మవారికి వాళ్ళ నమ్మకాల ప్రకారం ఇస్తున్నటువంటి బలి కార్యక్రమానికి ఆ హిందువులు మేము చేసుకుంటాం, ఆ కార్యక్రమం మాదనడం చాలా సహజమైనటువంటి ఒక నివేదన సమాజం ఏడల. ఒకవేళ నిజంగా మీరు శాంతి కనుక ఏర్పాటు చేయాలనుకుంటే చిన్నగా సింపుల్గా అన్యమతస్తులు ఎవరైతే ఇక్కడ వస్తున్నారో వాళ్ళని పిలిచి మీ మసీదుల్లో, మీ దర్గాల్లో, మీ కార్యక్రమాల్లో మీరు చేసుకోండి, ఇక్కడికి రావద్దు అంటే సరిపోయే చిన్న అంశాన్ని ఎవరికి చెప్తున్నారు? ఎక్కడ శాంతి భద్రత సమస్య ఉంది? కోణంని ఎటు మలుపుతున్నారు? దీని వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయా అనేది కూడా మనం ఆలోచించాలి. ఇంకా ఏంటంటే, అంతకు ముందే స్వామీజీ వారి ప్రసంగంతో చైతన్యం తీసుకురావడం ద్వారా అక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు, రజక సోదరులు ఆల్రెడీ ఆ ప్రాసెస్ని వారి చేతిలోకి తీసుకుని వాళ్ళు మేము కట్ చేసుకుంటామంటే, అక్కడ ఉన్న తమాషా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అయిపోయినారు, ఇంక ఇది మనకు రాదులే అని చెప్పేసి వదిలేసిన తర్వాత కొన్ని స్వార్థ రాజకీయపరమైన శక్తులు మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి ఒక లోకల్ నాయకుడి దగ్గర కొంచెం డిబేట్ చేసి పిలిపించి, ఇక వాళ్ళు గట్టిగా ఉన్నారు, మీరే తగ్గండి అని చెప్పి మన రజక సోదరులకు చెప్తే, అక్కడ నరసింహ అని చెప్పి ఒక రజక సోదరుడు ఉన్నాడు. వారు హిందుత్వ భావజాలంతో ఉన్నారు, వారికి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, జిల్లా అధ్యక్షుడు రజక సంఘానికి ఉన్నారు వారు. కాబట్టి వారు అట్లా కాదన్నా మేము చేసుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేసినారు. చేస్తే కూడా రేపు పొద్దున కార్యక్రమం ఉంటే ముందు రోజు చర్చ పెట్టి, మీరు చేయొద్దు, హిందువులు చేయకూడదు, వాళ్ళు చేయాలని ప్రోత్సహించేటువంటి మన హిందూ నాయకులే, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వాళ్ళ నాయకులు, రాజకీయ నాయకులు హిందువులు అని చెప్పి దాన్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి లేని పంచాయతీ పెట్టినటువంటి వాళ్ళు శాంతి భద్రతలను డిస్టర్బ్ చేసిరా? మీరు సింపుల్గా ఒక స్టేట్మెంట్ పెట్టి కూర్చోబెట్టి సిఐ దగ్గరనో, ఎస్పీ దగ్గరనో, ఇరు వర్గాలను పిలిపించి వాళ్ళు మీ దాంట్లోకి వస్తామంటలేరు కదా, లేకపోతే ఇంకొక సెక్యులర్ ప్లేస్ అనేటువంటి దేవాలయ అవతల ప్రాంతంలో కూడా కాదు కదా, దేవాలయంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అందులో ఊరుకోండి అని చెప్తే తెగిపోయేదానికి చేయకుండా చేయడం ఒకటి. ఇంకొకటి, అన్అఫీషియల్గా వీరిని రాత్రంతా కూడా 3.5-4 గంటలు తిప్పిన తర్వాత జిల్లా బార్డర్లో వదిలేసి గద్వాల జిల్లాకి ఎంట్రీ లేదని చెప్పి ఓరల్గా బెదిరించే విధంగా చెప్పడం ఎంత అంటే రాజ్యాంగంలోని రాత్రి చెప్పారు స్వామిజీ గద్వాల జిల్లాలోకి ఎంట్రీ లేదని. ఆ రాత్రి చెప్పారు. ఇంతకుముందు కూడా ఒకసారి నన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు హిందూ సమ్మేళనాలు జరుగుతుంటే కుదరదు అనుకున్నాం, అప్పుడు అరెస్ట్ చేశారు. మొన్న కూడా మీరు మళ్ళీ రాకండి అని చెప్పేశారు. అని చెప్పడానికి ఎవరు జాగిరండి? నాకు అర్థం కాదు, ఎట్లా ఏ రకంగా చెప్తారు? అధికారాన్ని అనధికారికంగా వాడడం వాళ్ళు చేశారు, అంతే కదా. ఆ అధికారాన్ని అనధికారికంగా వాడేదానికి జోగులాంబ జిల్లాకే రావద్దు. బికాజ్ అంటే ఏం లేదు, అక్కడ మనకు కనిపించేది ఏంటంటే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది ఎవరో ఇన్ఫ్లుయెన్స్ తప్ప. లేకపోతే నువ్వు జ్యుడిషియల్ ప్రకారం పోవాలంటే నువ్వు ఓవరాల్ గా ఏ రకంగా చెప్తావు, ఎట్లా చెప్తావు? అసలు తీసుకపోయి అర్ధరాత్రి 3:30కు జిల్లా దాటి బయట వదిలేసలేంది, నోటితోటి ఎటువంటి ఆర్డర్ లేకుండా ఏం లేకుండా అర్ధరాత్రి 3:30కు మీరు రావద్దు, జిల్లాలోకి అడుగుపడడానికి మీకు అవకాశం లేదు అంటే ఖచ్చితంగా మీరు అంతకుముందు అన్నట్టుగా రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ తప్ప అక్కడ మరొకటి కాదు. ఎందుకు ఆ ఇన్ఫ్లుయెన్స్? ఎవరిని సంతృప్తి పరచడానికి? మళ్ళీ
ప్లీజ్ సార్ కంటిన్యూ. సో ఏదైతే ఈ ఊరవతల వదిలేస్తున్నారో దానికి సంబంధించి ఇప్పుడు మీరు కూడా ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందనుకోండి, శంకర్ స్వామీజీ మీద మీరు ఏదైనా కోర్టులో నుంచి ప్రొసీడింగ్స్ తేవాల్సి ఉంటుంది, ఏదైనా ఆర్డర్ తేవాల్సి ఉంటుంది. అంతే కదా. దాంట్లో ఏమున్నాయి కారణాలని పొద్దున పూట చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా చేస్తుంటే హిందూ ప్రజలు కూడా చైతన్యం అవుతారు కదా. అయితే ఏమనుకున్నారు, ఈయన రాత్రిపూట భయపెట్టిస్తే ఇంకా మళ్ళీ రాడు, ఈ సమస్య ఇక్కడితో అయిపోతుంది అని అలా ఆషామాషిగా భయపడే వ్యక్తి కాదు శంకర్ స్వామీజీ. శంకర్ స్వామీజీ ఇప్పుడు కాదు, ఢిల్లీలో వేరే రాష్ట్రాల్లో కూడా హిందూ చైతన్యం మీద కర్ణాటకలో బార్డర్లో ఉంటుంది వారి ఆశ్రమం, కాబట్టి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే హిందువులను చేయడానికి, ఈ విధంగా రాజకీయం చేయడానికి శంకర్ స్వామీజీ రాలేదు, రాజకీయ నాయకుడు కాదు ఆయన. ఆయన కేవలం హిందువులను చైతన్యపరుస్తూ హిందువుల్లో బక్కచిక్కినటువంటి బలహీన వర్గాలు ఉన్నాయి, వారు ఈ సామాజిక సమరసతలో భాగంగా చరిత్రలో ఏదో అనేక కారణాల వల్ల హిందూ సమాజంలో వచ్చినటువంటి చీలికలను పూడ్చడానికి, సమాజాన్ని సమీకృతం చేయడానికి, సమాజంలో నిమ్న వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ సమాజంతో జోడించడానికి వారు అనేక మంది దళిత మహిళల పాదాల పూజలు చేసే కార్యక్రమం చేసి లిటరల్గా ఒక 3,000 మంది దళిత మహిళల కాళ్ళు గడిగి తన నెత్తి మీద జల్లుకున్నాడు. నమ్మకం రావడానికి సమాజంలోని అట్టడుగు వర్గాలు అనేక కారణాల వల్ల దూరం చేయబడ్డారు, అంటరానితనం అంటున్నారు, మాకు సమాజంలో ఉన్నత వర్గాలు మమ్మల్ని దగ్గర తీయట్లేదు అనేటువంటి నిజం ఉండొచ్చు, నిజం లేకపోవచ్చు, భ్రాంతి కావచ్చు, అపోహ కావచ్చు, అపవాదు కావచ్చు, ఒక రకమైన ఇది కావచ్చు, కొన్ని చోట్ల ఉండవచ్చు, ఎగ్జాజరేట్ కావచ్చు. సమస్య ఏదైనా కూడా సమస్యని పరిష్కరించే దిశలో వారు వెళ్తూ అట్లాంటి చేసినటువంటి స్వామీజీ సమాజంలో ఒక రకమైనటువంటి సంఘటితం చేసి హిందువులందరినీ కూడా సంఘటితం చేసేదానికి తన స్వామీజీ దాన్ని కూడా పక్కన పెట్టి అలాంటి కాళ్ళు నెత్తులు కలుపుకొని చేసినటువంటి స్వామీజీ ఏ విధంగా మీకు సమాజంలో విద్రోహ శక్తిగా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక స్వామీజీ భయపడితే శంకర్ స్వామీజీ లాంటి వాళ్ళు, ఆయన తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు ఉన్నారు, ఒక 200-300 మంది ఇట్లాంటి స్వామీజీలు అందరూ కూడా వెనక్కిపోతారు అనేది చెప్పేసి ఏదైతే ఉందో దీనికి ప్లాన్ చేసినారు వాళ్ళు. దాన్ని ఛేదించడానికే మళ్ళీ స్వామీజీ అదే రోజు శపథం మూడినారు. ఏదైతే దేవాలయానికి మీరు రావద్దని చెప్పి ఏదైతే జిల్లా చెప్పిరో మాకు ఎటువంటి ఆర్డర్ లేదు కాబట్టి మళ్ళీ అదే సాధు సంతులతోటి మళ్ళీ అదే దేవాలయానికి దర్శనం చేసుకుంటామని చెప్పి వాళ్ళు పూనినారు. అదేవిధంగా మొన్న ఆదివారం నాడు జములమ్మ దేవస్థానానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ జట్కా హలాల్ పద్ధతిలో నిషేధం అని చెప్పేసి ఒక బోర్డు కూడా తగిలించి ఆదివారం నాడు రావడం జరిగింది. దీని గురించి మనం మాట్లాడుతున్నాం.